ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని విశేషమైన దీవెనలతో నింపి నూతనమైన మార్గాలలో ప్రభు చేపట్టి నడిపించునుగాక. ఆమెన్. ప్రియులరా, ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చక్కటి మాట మనం చదువుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వాక్యం. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ప్రియులారా, చూడండి, దేవుడు లోకాన్ని ప్రేమించాడు అని లేఖనాల్లో మనం చదువుతాం. అది దేవుని ప్రేమ. ఎంత ప్రేమించాడు అంటే ఎంతో ప్రేమించాడు అని వాక్యం చెప్తుంది. మనము కూడా అనుక్షణం అనుదినం ఆ ప్రేమను చవిచూస్తూనే ఉన్నాం, అనుభవిస్తూనే ఉన్నాం. ఆయన ప్రేమలో ఎలాంటి పక్షపాతం లేదు. ఆయన ప్రేమలో ఎలాంటి చలనం కూడా ఉండదండి. ఆయన పూర్ణమైన ప్రేమను ప్రత్యక్షపరచువాడు. ఆయన పూర్ణమైన ప్రేమతో మనల్ని ప్రేమించే మన పరలోకపు తండ్రి. ఆయన మనల్ని ప్రేమించినట్లు ఈ లోకంలో ఎవరు మనల్ని ప్రేమించలేరు. ఆ ప్రేమ ఎంతో లోతైనది, ఎంతో శాశ్వతమైనది కూడాను. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఆయన మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో అలాంటి ప్రేమ మనము కూడా కలిగి, ఆయన మనల్ని ప్రేమిస్తున్నట్లుగానే మనము కూడా ఆయనను ప్రేమించాలని ఆశిస్తున్నాడు. ఆయనను ప్రేమించే వారిలో మనకంటే మరొకడు ఎవరు లేరు అన్నట్లుగానే మన ప్రేమ కూడా ఉండాలి. అందుకే ప్రభు పేతుర్ని, నీవు వీరందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటే దాని అర్థం ఏంటి? నీలా నన్ను ప్రేమించే వాళ్ళు ఇంకొకరు ఉండకూడదు. అలాంటి పూర్ణమైన ప్రేమను పేతురు దగ్గర యేసు ప్రభు కోరుకున్నాడండి. ఏదో అందరూ ప్రేమిస్తున్నట్లుగా ప్రేమించడం కాదు, అందరూ సేవిస్తున్నట్లుగా ఆయనను సేవించడం కాదు, అందరూ ఆయనను వెంబడిస్తున్నట్లుగా వెంబడించడం కాదు. మనం ఆయనను ప్రేమిస్తే మనలా ఇక ప్రేమించే వ్యక్తి మరొకడు ఉండకూడదు. అంత పూర్ణమైన సంపూర్ణమైన ప్రేమను మన దగ్గర ఆయన ఎదురు చూస్తున్నాడు. కానీ మనమేమో నలుగురితో కలిసిపోతూ ఏదో భక్తి చేస్తున్నాం అన్నట్లుగా, ప్రభును ప్రేమిస్తున్నాం అన్నట్లుగా ఆచారంగా అడుగులు వేయడం మనం అలవర్చుకుంటున్నాం. కానీ ఇక్కడ పేతుర్ని ముఖాముఖిగా మాట్లాడిన, పేతుర్ని ముఖాముఖిగా ప్రశ్నించిన దేవుడు ఈ పూట మనల్ని ప్రశ్న వేస్తే దానికి సరైన సమాధానం మనం చెప్పవలసిన ఆవశ్యకత ఉంది. పేతురు కూడా ఆనాడు అన్నాడు, నేను మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నానో నీకే తెలుసు ప్రభు అని శిరస్సు వంచాడు. మరొక మాట మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. అదేంటంటే యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యంలో, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. చూసారండి, ఈ భూమి మీద యథార్థత విషయంలో, చెడుతనమును విసర్జించట విషయంలో, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకడంలో ఈ భూమి మీద అతని వంటి వాడు మరొకడు లేడు. సహజంగా మనం భక్తి చేసేటప్పుడు ఎవరినో ముందు పెట్టుకుంటాం, ఎవరినో అనుసరిస్తూ, ఎవరినో అనుకరిస్తూ వాళ్ళలా భక్తి చేయాలి, వీళ్ళలా భక్తి చేయాలి, వారిలా కనబడాలి, వీరిలా కనబడాలి అనే కాంక్షతో అడుగులు వేస్తూ ముందుకు వెళుతుంటాం. కానీ యోబు అలాంటి వాడు కాదండి. తనలో పూర్ణమైనటువంటి విశ్వాసం చేత దేవుని హత్తుకొని, ఆయనను నాకు దూరం చేసే పాపం నా యందు కానరాకూడదన్న కాంక్ష కలిగిన వాడై ప్రతిదినం బలులు అర్పించి దేవునితో సమాధాన పడుతూ దేవుని సన్నిధిలో ఆయన ఆనందిస్తూ మరి పరవశిస్తూ ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రపంచంలో మొదటి వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. ఎందుకంటే భూమి అంతటి మీద అని ప్రభు చెప్తున్నాడు. అంతటి భక్తుడు, అంతటి యథార్థత కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు మరొకడు లేడు. అలాంటి భక్తిని మన యందు ఆయన ఆశిస్తున్నాడు. ప్రియులారా, గమనించండి, మరి ఈరోజు మన స్థానం ఎక్కడుంది, ఎలాంటి భక్తి మనం చేయగలుగుతున్నాం అనేది ఒక ప్రశ్న. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేయనా? ఓ తల్లి నిండు చోళాలు, ఆ తల్లి ఒక బిడ్డకు జన్మనిస్తూ
ఆ బిడ్డకి ఆమె తమ గుండెల్లో ఉన్న ఆవేదనంతటిని వెళగక్కి ఆ తల్లి ఆ బిడ్డకి వేదన పుత్రుడు అని పేరు పెట్టిందండి. కానీ తల్లి అలాగా భారాన్ని, వేదనను అతని నెత్తి మీద పెట్టచ్చేమో, కానీ పరలోకమందున్న తండ్రి ఆ భారాన్నంతటిని తొలగించాడు, ఆ ఆవేదనంతటిని తీసివేశాడు. ప్రియులరా, అతడు కన్నీళ్లు కార్చి యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు అతన్ని ఎలా ఆశీర్వదించాడో తెలుసండి. అతని సహోదరులందరికంటే ఘనమైన వ్యక్తిగా అతన్ని ప్రభు చేశాడు. ఎంత ఆశ్చర్యమైన సంగతో చూడండి. నవమాసాలు మోసి కన్న తల్లి ఆవేదనను నెత్తి మీద పెట్టి వెళితే పరలోకపు తండ్రి ఆ సహోదరులందరిలో అతని వంటివాడు ఇంకొకడు లేడు, అంతగా దేవుడు ఆశీర్వదించాడండి. అంటే దేవుని ఆలోచన ఏంటి? ఆయన మనల్ని ఆశీర్వదిస్తే ఈ ఆశీర్వాదం చేత మనం ఎలా ఉండాలంటే, ఆశీర్వదించబడిన వారిలో మనలాంటి వాడు ఇంకొకడు ఉండకూడదు. అంతటి పూర్ణమైన ఆశీర్వాదాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. అందుకే లేఖనాల్లో వ్రాయబడి ఉంది, ఆయన ఉన్నత స్థలములలో నుండి ఆయన మనల్ని చేపట్టి లేపుతాడట. ఆయన ఉన్నత స్థలములలో నుండి ఆయనను మనం వంగి చూస్తున్నాడట. ఎంత శ్రేష్టమైన మాటలో కదా ప్రియులరా. అంటే ఆయన హృదయంలో ఉన్న ఆ ఉన్నతమైన ఆశలు మనలో నెరవేర్చాలని ఇదిగో ఈ పూట కూడా మనల్ని వెన్నుతడుతున్నాడు. ఆయనతో మనతో ఆయనకున్న సహవాస సంబంధాలు ఎలాంటివి అని ఈ పూట మనం పరీక్ష చేసుకుంటే ఎంతో ఉత్తమమని దేవుని వాక్యాన్ని బట్టి కూడా నేను మీతో చెప్తున్నాను. ఇంకొక మాట చివరిగా, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 20వ వాక్యంలో బబులోనులో ఉన్న జ్ఞానులందరికంటే దానియేలు ప్రముఖుడుగా ఉన్నాడట, ప్రధానుడుగా ఉన్నాడట. అంతటి జ్ఞానం కలిగిన వ్యక్తి ఆ బబులోనులో లేడండి. చూశారా అండి? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఒక వ్యక్తిని అభిషేకించి ఆయన ఆత్మచేత ముద్రించి ఆయన ఆత్మచేత నడిపిస్తే ఆ ఆత్మ యొక్క వివేకం ఎలా ఉంటుందో తెలుసా? అంతటి వాడు ఆ దేశంలోనే లేడు. అంతటి దేవుని ఆత్మ గలవాడు, జ్ఞానాత్మ కలిగిన వాడు మరొకడు లేడండి. అంటే అర్థం ఏంటంటే, ఆయన ఒక వ్యక్తిని ఒక ఉన్నత స్థితికి ఎక్కిస్తే, ఒక ఉన్నత స్థానంలో నిలబెడితే అతని జ్ఞాన సంపద అలా ప్రకాశిస్తుందని మనం గ్రహించాలి. ఈ రోజున మనం చదువుల్లో కానివ్వండి, వ్యాపారాలలో కానివ్వండి, ఉద్యోగాలలో కానివ్వండి, కుటుంబ పరంగా కానివ్వండి, ఇలాంటి దైవ జ్ఞానాన్ని కలిగి మరి నడిపించబడుతున్నామా అనంటే దానికి సరైన సమాధానం మన దగ్గర లేదని చెప్పుకోవాలి. ఈ రోజున కుటుంబాలలో దైవ జ్ఞానం లేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువులలో కానివ్వండి, ఈ రోజున వ్యాపారాలలో కానివ్వండి, అలాంటి దైవ జ్ఞానాన్ని మనం పొందుకున్నప్పుడు మనలాంటి వ్యక్తి మరొకడు లేడు అన్నట్లుగా ఆ సాక్ష్యాన్ని వినాలని, అలాంటి బ్రతుకు మనకు ప్రసాదించి మనల్ని దీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. మరి ఈ రోజున అలాంటి ఆధ్యాత్మిక మరి విలువలను ఆశించి, ప్రభువా నన్ను అలాగ తీర్చిదిద్దండి, నన్ను అలా చేపట్టి నడిపించండి, నా బ్రతుకును అలా ప్రకాశింప చేయమని విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధిలో శిరస్సు వంచితే దేవుడు అలాంటి కృప మనందరికీ ప్రసాదించడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. తల వంచి ప్రార్థన చేసుకుందాం, ఆ కృపను వేడుకుందాం. దయగలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, ఆనాడు పేతురుని మీరు వేసిన ఆ ప్రశ్న ఈనాడు మా ఎదుట సజీవమై నిలిచింది. అందుకే మనసు విప్పి మీతో మాట్లాడుకుంటున్నాం, మా హృదయం తెరిచి మిమ్మల్ని ఆహ్వానించుకుంటున్నాం. నైనా మేము అలాంటి పూర్ణమైన స్థితిలో మీతో ఐక్యత కలిగి, సఖ్యత కలిగి, సమాధానం కలిగి అడుగులు వేయడానికి సహాయం చేయండి. మేము ఏదో నలుగురితో కలిసి సాగిపోవడం కాదు, కానీ మాకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకొని ఆ ప్రత్యేకతతో మిమ్మల్ని వెంబడించడానికి సహాయం చేయమని మా మనసును వికసింపచేసి, మనోనిత్రములు వెలిగింపచేసి మమ్మల్ని చేయి చాపి ఆహ్వానిస్తున్నావు. మేము గుర్తించి, మేము కుడికైనను ఎడమకైనను తొలగక మీ వైపు చూస్తూ మిమ్మల్ని పూర్ణంగా ప్రేమించడానికి సహాయం చేసి నడిపించమని మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.